అందరికీ నమస్కారం. 'అనుశ్రీ గౌరోజు' అంటే నేను రచించిన 'చైతన్య శిఖరం' 19వ భాగం. 18వ భాగంలో గిరిజ ఆశ్రమంకి వెళ్ళిన తర్వాత తల్లిని కలుసుకుంటుంది. ఆ తర్వాత తల్లి గిరిజ కొడుకును తీసుకువెళ్ళి ఆమె భర్తకు చూపిస్తుంది. ఆనందరావు మనవడిని చూసి కరిగిపోతాడు. కాకపోతే కూతుర్ని చేరుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. శ్యామల నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక కథలోకి వెళ్దాం. మీ కూతురికి మీ లక్షణాలే వచ్చాయి. అందుకే బండబారినట్టు అక్కడ ఆగిపోయింది. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల కన్నా అత్తయ్యే ఎక్కువైంది అని శ్యామల గొంతు వణుకుతుంటే అంది. ఆనందరావు గుండె పిండేసినట్లయింది. ఆయన కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. తన పంతాన్ని తలుచుకుంటూ శ్యామల భుజం మీద ఆప్యాయంగా చేయి వేసి అన్నాడు. బాధపడకు శ్యామల, ఎలాగూ ఇక్కడి దాకా వచ్చింది కదా, రేపు ఉదయాన్నే మనమే వెళ్ళి అమ్మాయిని ఇంటికి తీసుకువద్దాం, సరేనా అన్నాడు. ఆ మాట విన్న శ్యామల కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం. నమ్మలేనట్టుగా భర్త వైపు చూస్తూ, నిజమేనా, మీ కోపం పోయిందా అంది ఉద్వేగంగా. కోపం ఏమిటి శ్యామల, నాకు మాత్రం దాని మీద బెంగ లేదా, ప్రేమ లేదా? ఎదిరించి వెళ్ళిపోయి కనీసం ఒక్కసారైనా మన కోసం చూడలేదే అన్న బాధ తప్ప నాకెప్పుడూ దాని మీద కోపం లేదు. పిల్లల తప్పులను తల్లిదండ్రులు కాకపోతే ఇంకెవరు క్షమిస్తారండి? అది మన దృష్టిలో తప్పే చేసి ఉండవచ్చు గాని ఒక మంచి భర్తను ఎంచుకుంది, పండంటి బిడ్డతో వచ్చింది. ఇప్పుడైనా మన ఇంట్లో ఆ బిడ్డ నవ్వులు పూయొద్దా? మీ పంతాన్ని వదిలేయండి అంది శ్యామల వేడుకోలుగా. పంతం ఏమీ లేదు శ్యామల, నన్ను గుడ్డిగా నమ్మిన నా చెల్లెలు సీతకు నేను అన్యాయం చేశాననే అపరాధ భావమే నన్ను దహించి వేస్తోంది, అంతకన్నా ఏమీ లేదు. అవునండి, కానీ సురేంద్ర, కవిత మన గిరిజను ఎంతగా ఆదరించారో మీకు తెలుసా? ఆ కుటుంబం అంతా గిరిజను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటే మనకెందుకండి ఈ పంతాలు పట్టింపులు? నిజమే శ్యామల, సురేంద్ర, సీత చాలా పెద్ద మనసుతో మన కూతుర్ని ఆదరించారు కాబట్టి ఈరోజు మనం తల ఎత్తుకోగలుగుతున్నాం. గిరిజ చేసిన పొరపాటును వాళ్ళు పెద్ద మనసుతో క్షమించి తమ ఇంటి బిడ్డలా చూసుకుంటున్నారు. సీత నిజంగా దేవత. సురేంద్ర ఆ తల్లికి తగ్గ కొడుకు. తన చెల్లెలి కుటుంబాన్ని గర్వంగా తలుచుకుంటూ ఉద్వేగానికి లోనయ్యాడు ఆనందరావు. అంతలో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ పరుగు పరుగున వచ్చిన బాబు ఆనందరావు కాళ్ళ చుట్టూ తిరుగుతూ తాతయ్య అని పిలిచాడు. ఆ పిలుపు వినగానే ఆనందరావు కట్టుకున్న పంతం అనే గోడలు కూలిపోయాయి. కరిగిపోయిన హృదయంతో ఆ బాబును అమాంతం ఎత్తుకుని గుండెలకు హత్తుకున్నాడు. నీ పేరేమిటి నాన్నా అని అడిగాడు అనురాగం నిండిన స్వరంతో. స్పష్టంగా చెప్పాడు ఆ చిన్నారి, చైతన్య అని. నువ్వెక్కడికి వచ్చావో తెలుసా అడిగాడు. అమ్మమ్మ, తాతయ్య, మామయ్య ఇంటికి అన్నాడు అమాయకంగా. ఆనందరావు పకపకా నవ్వాడు, కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరుగుతుంటే. ఎప్పుడొచ్చావురా నువ్వు, స్కూల్కి వెళ్తున్నావా? ఏ స్కూల్ నాన్న అంటూ వాడి ముద్దు ముద్దు మాటల్లో మైమరచిపోయాడు. అంతసేపు బిక్కుబిక్కుమంటూ ఉన్న శ్యామలకు పెద్ద గండం గట్టెక్కినట్టయింది. ఆమె ముఖంలోనూ వెలుగులు విరబూశాయి. చూశారా, మనవడు వచ్చేసరికి ఇల్లంతా ఎంత కలకలలాడిపోతుందో. రేపు ఉదయాన్నే మనం వెళ్ళి గిరిజను ఇంటికి తీసుకువద్దాం అంది ఉత్సాహంగా. సరే శ్యామల, తప్పకుండా వెళ్దాం, మనమే వెళ్ళి తీసుకొద్దాం అన్నాడు ఆనందరావు. వెంటనే మరో సందేహం వచ్చి, ఇంతకీ గిరిజ భర్త ఎందుకు రాలేదు అని అడిగాడు. మన కూతురు కాబట్టి మనం పిలవకపోయినా అడగకపోయినా ఎవరికీ చెప్పకుండా వచ్చేసింది గాని అతనెలా వస్తాడండి? అత్తగారింటికి వెళ్తాను అంటే అతను కాదనలేదు. ఒకటే వాతావరణంలో ఉండి బోర్ కొడుతోంది. అత్త వాళ్ళింటికి వెళ్ళొస్తాను అంటే అల్లుడు పంపించాడట వివరంగా చెప్పింది శ్యామల. అలాగా, మంచి మనసున్న మనిషిలా ఉన్నాడు అన్నాడు ఆలోచనగా. ఆ రాత్రి కొడుకు వివేక్కు ఫోన్ చేసి జరిగిన విషయాలన్నీ చెప్పాడు. తన గుండెల్లో నిండిన ఆనందాన్ని కొడుకుతో పంచుకుంటూ తన్మయం చెందాడు.
ఆనందరావు. తెల్లవారగానే కూతుర్ని మనవడిని ఇంటికి తీసుకురావాలి. వారు వచ్చాక ఏ మిఠాయిలు చేయాలి, ఏ బట్టలు కొనాలి అని క్షణానికో ఆలోచన చెబుతూ ఆనందరావు ఉత్సాహంగా మాట్లాడుతుంటే శ్యామల ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తూ ఉండిపోయింది. కొద్దిసేపటికి బాబు అల్లరి చేస్తూ లోపలికి వచ్చి తాతయ్యా అని పిలిచాడు గట్టిగా. పదే పదే ఆ చిన్నారి నోటి నుండి వచ్చే తాతయ్య అనే పిలుపు ఆనందరావు అంతరంగాన్ని తట్టి లేపుతోంది. ఇన్ని రోజులు ఈ తీయని బంధానికి తాను ఎంతగా దూరమయ్యాడో తలుచుకొని హఠాత్తుగా ఒక అలజడి అతని మనసులో. బాబును ప్రేమగా ఎత్తుకుంటూ మృదువైన గొంతుతో అన్నాడు, తాతయ్య అన్నావా నాన్నా? ఈ పిలుపు వినడానికి నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు పట్టిందిరా. కళ్ళలో ఉబికివచ్చిన కన్నీటిని ఆపుకోలేకపోయాడు. శ్యామల కూడా తన చెంగుతో కన్నీటిని తుడుచుకుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు అన్నట్టుగా ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చినవాడిగా, సరే బాబు, నువ్వు వెళ్ళి ఆడుకో, తాతయ్యకు కొద్దిగా పని ఉంది, ఇప్పుడే వస్తాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. చాలాసేపటి తర్వాత ఆలోచనల సుడిగుండం నుండి బయటకు వచ్చిన ఆనందరావు హాల్లోకి వచ్చాడు. అక్కడ భార్య శ్యామల మనవడిని భుజాల మీద వేసుకొని ఇల్లంతా తిరుగుతూ నవ్వులు పంచుతుండడం ఆయన కంటపడింది. ఆ దృశ్యం చూశాక తాను కఠినంగా వ్యవహరించి ఇన్నాళ్ళు తన భార్యకు, తన కుటుంబానికి ఎంతటి ఆనందాన్ని దూరం చేశాడో అర్థమైంది. గిరిజ బాబు కోసం ఎదురు చూస్తుందో ఏమో అనుకొని బాబును తీసుకువెళ్ళి గిరిజకు అప్పగిస్తూ చెప్పింది శ్యామల. మీ నాన్న బాబును చూసి చాలా సంబరపడ్డారమ్మా. కాకపోతే నిన్ను పలకరించడానికి అహం అడ్డొచ్చి మౌనంగా ఉండిపోయారు అంది. అలాగా? బాబును చూసి కోపంగా మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోవడం ఆశ్చర్యంగా ఉంది అంది గిరిజ. వీడిని చూశాక ఎవరికైనా కోపం వస్తుందా గిరిజ? నా బంగారు తండ్రి అంటూ వాడి బుగ్గల మీద ముద్దులు పెడుతూ వీడిని చూడగానే చాలా బాగున్నాడు అన్నాడు అని మురిసిపోయింది. బాబు కోసం నువ్వు చూస్తావని తీసుకొచ్చాను గాని లేకపోతే వీణ్ణి వదలబుద్ధి కాలేదు మాకు అంది. పర్వాలేదమ్మా, మీతో ఉండని, వాడు నేను లేకుండా కూడా ఉండగలుగుతాడు. రోజు ఒకసారి కనిపిస్తే చాలు. నేను నాన్నగారికి కోపం రాదు అనుకుంటే తీసుకువెళ్ళమ్మా. వాడికి కూడా అమ్మమ్మ తాతయ్యల అనుబంధం తెలియాలి కదా అంది గిరిజ. నిజంగానా గిరిజ? అల్లరి ఏమీ చేయడు కదా రాత్రిపూట? సంబరంగా అడిగింది శ్యామల. చేస్తే ఒక ఫోన్ చేయండి అత్తయ్య, నేనొస్తాను. ఇన్ని సంవత్సరాల తర్వాత గిరిజ వచ్చింది మనందరినీ కలవడానికే కదా. మామయ్య కూల్ అయితే సగం సమస్య తీరినట్టే అన్నాడు అప్పుడే వచ్చిన సురేంద్ర. అయితే సరేనమ్మా, వస్తావా బాబు నాతో అడిగింది మరోసారి బాబు వైపు చూస్తూ. బాబు సమాధానం చెప్పకుండా తల్లి వైపు చూశాడు. వెళ్తావా అడిగింది గిరిజ. నేను వెళ్తాను, నువ్వు కూడా రా అన్నాడు బాబు. నేను తర్వాత వస్తాను, ఇప్పుడైతే నువ్వు వెళ్ళు అడిగింది. వెళ్తానంటూ తల ఊపాడు బాబు. శ్యామల ప్రపంచాన్ని గెలిచినంత సంతోషంగా బాబుని ఎత్తుకుంది. సీత, ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. నా కూతురు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను మర్చిపోయింది అని బాధపడ్డాను గాని నువ్వు ఆదరిస్తావనే నమ్మకంతోనే నీ దగ్గరికొచ్చిందది. అందుకే నేను నా మనవడిని చూడగలిగాను. నిజంగా నీ రుణం తీర్చుకోలేనిది ఆడపడుచు చేతులు పట్టుకొని కృతజ్ఞతగా అంది శ్యామల. ఈరోజు కాకపోతే రేపైనా నీ కూతురు నీ దగ్గరికి రాదా వదినా? నాదేముంది నవ్వుతూ అంది సీత. కాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇక వెళ్ళొస్తానమ్మా అని చెప్పి శ్యామల బయలుదేరింది ఇంటికి. మర్నాడు ఉదయమే అశోక్ వచ్చాడు. మేడం, సార్ బాబుని తీసుకురమ్మన్నారు, మీరు పంపిస్తే అన్నాడు. ఒక 2 రోజులు ఉండనీయమని చెప్పు అశోక్. మొదటిసారి మా అమ్మ వాడిని చూసింది. 2 రోజులు ఉంటే వాళ్ళకు కూడా తృప్తి. నేను చెప్పానని చెప్పు అంది. ఆశ్రమం విషయాలు అడిగి తెలుసుకుంది. రోజా, స్వప్న, మిగతా అందరూ ఎంతో శ్రద్ధగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని విని సంతోషించింది. కాసేపు మాట్లాడి అశోక్ వెళ్ళిపోయాడు. ఏమిటమ్మా, ఆ అబ్బాయి మళ్ళీ ఎందుకొచ్చాడు అడిగింది సీత. బాబు స్కూల్కి వెళ్ళాలి కదా, ఎప్పుడు పంపిస్తారు అని అడగడానికి వచ్చాడు. 2 రోజులు ఉండనివ్వమని చెప్పాను. మంచి పని చేశావమ్మా. వాడు 2 రోజులు కాదు 10 రోజులున్నా మాకు తక్కువే అనిపించేలా ఉంది అంది సీత నవ్వుతూ. బాబు కవిత, సురేంద్రలతో కలిసి చిల్డ్రన్ పార్క్కి వెళ్ళాడు.
పిన్ని, బాబాయ్ అంటూ వాళ్ళని క్షణం వదలడం లేదు. ముఖ్యంగా కవితను. కాకపోతే అప్పుడప్పుడు డాడీ ఎప్పుడు వస్తారు? నానమ్మ దగ్గరికి వెళ్దామా? అని అడుగుతున్నాడు. కొద్ది కొద్దిగా మనసు స్థిమితపడుతుంటే ఆలోచనల్లో ఆవేశం తగ్గిపోయి నెమ్మది వచ్చింది గిరిజకి. ఒకరోజు బాబు పిన్ని, బాబాయ్‌తో ఆడుకుంటూ అడిగాడు. అమ్మా, డాడీ ఎప్పుడు వస్తారు? నానమ్మ దగ్గరికి వెళ్దామా అని. గిరిజ గుండె ఒక్కసారిగా కదిలించినట్టయింది. మాట రాక మౌనంగా చూస్తూ ఉండిపోయింది. ఆనందరావు ఆ రాత్రి భోజనం తర్వాత కొడుకు వివేక్‌కి ఫోన్ చేశాడు. వివేక్, అక్క వచ్చింది. బాబును కూడా తీసుకువచ్చింది. మళ్ళీ మన ఇంట్లోకి వెలుగు వచ్చినట్టుంది. నువ్వెప్పుడు వస్తావురా? అని అడిగాడు. నాన్నా, నాకు కూడా వెంటనే వచ్చి అందర్నీ చూడాలని ఉంది. త్వరలోనే వస్తాను అన్నాడు. ఆనందరావు మనసు నిండిపోయింది. ఫోన్ పెట్టేశాడు. ఆ రోజు సాయంత్రం అందరూ కబుర్లు చెప్పుకుంటూ బాబు ఆటలతో హడావుడిగా ఉండగా గిరిజ ఫోన్ మోగింది. ఎవరు గిరిజ? అడిగింది సీత. ప్రకాష్, చెప్పింది. ఫోన్ రిసీవర్ ఎత్తగానే అవతలి వైపు కొద్దిసేపు నిశ్శబ్దం. ఆ తరువాత గంభీరమైన స్వరం గదిలో నిశ్శబ్దాన్ని ఛేదించింది. గిరిజ, బాబు కోసం అమ్మ అడుగుతోంది. అందుకే అశోక్‌ని పంపించాను. అవును, అశోక్ వచ్చాడు. చెప్పాడు కూడా. కానీ బాబును ఇక్కడే ఉంచమని చెప్పారటగా. అందుకు ధన్యవాదాలు అంది గిరిజ. గిరిజ, నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పడం ఏంటి? వాడు నీ బిడ్డ కూడా. మన పంతాల కన్నా వాడి పసిమనసు ముఖ్యం. ఫోన్లో మరోమారు నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దాన్ని భరిస్తూనే కాసేపటికి ప్రకాష్ స్వరం. గిరిజ, నేను ఏదో తప్పు చేశానేమో. ఆ క్షణంలో సరిగ్గా ఆలోచించలేకపోయాను. నువ్వు నన్ను మనసారా క్షమించకపోయినా పర్వాలేదు గాని బాబుకి తండ్రి లేని లోటు రానీయకు. నేను త్వరలోనే వస్తాను. వాడిని చూడాలి. నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలి. గిరిజకు గొంతు పెగల్లేదు. అతని మాటల వెనుక ఉన్న పశ్చాత్తాపం ఎంత నిజమైనదో తెలియదు గాని గతంలో ఆ చేతల వెనుక జరిగిన మోసం మాత్రం ఆమె మనసును మెలిపెడుతోంది. సరే అని ఒకే ఒక్క మాట చెప్పి ఫోన్ పెట్టేసింది. పక్కనే ఉండి అంతా గమనిస్తున్న సీత, ఏమన్నాడు గిరిజ? అడిగింది ఆరాటంగా. ఆయన ఇక్కడికి వస్తానంటున్నాడత్తయ్య. గొంతులో వణుకును దాచుకుంటూ చెప్పింది గిరిజ. చాలా సంతోషం తల్లి. మేము ఒక్కసారి కూడా అతన్ని చూడలేదు. మా ఇంటికి వస్తే మనసారా ఆతిథ్యం ఇస్తాం అంది సీత ఆప్యాయంగా. అంతలో లోపలి గది నుంచి బాబు పరుగున హాల్లోకి వచ్చాడు. అమ్మా, ఎవరు ఫోన్ చేశారు అంటూ. గిరిజ బిడ్డను ఎత్తుకొని, డాడీ ఫోన్ చేశారు నాన్న అంది. ఆ చిన్నారి కళ్ళలో మెరుపు. నిజమా? డాడీ వస్తారా? ఎప్పుడు వస్తారు అంటూ ఉత్సాహంగా అడిగాడు. మరుసటి రోజు ఉదయం ఆ ఇంట్లో వాతావరణం ఎంతో భిన్నంగా ఉంది. బాబు ఎప్పటిలాగే తన ఆటలతో అల్లరితో ఉత్సాహంగా గడుపుతున్నాడు గాని గిరిజ మాత్రం హాల్లో కూర్చుని ప్రతి క్షణం గోడ గడియారాన్ని చూస్తూనే ఉంది. ఆమె మనసంతా ఒకటే అలజడి. ప్రకాష్ వస్తానన్నాడు. నిజంగానే వస్తాడా? వస్తే ఆయనతో ఏం మాట్లాడాలి, ఏమని అడగాలి అని లోపల భయాలు, సందేహాలు. గిరిజ ముఖంలోని ఆందోళనను గమనించిన సీత దగ్గరికి వచ్చి, ఎందుకమ్మా అలా అస్థిమితంగా ఉన్నావు? అబ్బాయి వస్తానని చెప్పాడు గాని ఈరోజే అని చెప్పలేదు కదా. ఆలోచనలతో మనసు అలసిపోతుంది. ఒక పని చెయ్యి, ప్రశాంతంగా దేవుడి గుడికి వెళ్ళిరా అని నచ్చజెప్పి పంపింది. అదే మంచిదత్తయ్య. ఇలా ఇంట్లోనే కూర్చొని ఆలోచిస్తుంటే అనవసరమైన భయాలు చుట్టుముడుతున్నాయి అని బాబును తీసుకొని సమీపంలోని గుడికి బయలుదేరింది గిరిజ. మరోవైపు ప్రకాష్ మనసులోనూ పెను తుఫానే రేగుతోంది. కారులో వస్తున్నంతసేపు అతని ఆలోచనలన్నీ గిరిజ చుట్టూనే తిరుగుతున్నాయి. గిరిజకు నా మొహం ఎలా చూపించాలి? అసలు ఏమని పలకరించాలి? పెళ్ళైనప్పటి నుండి తనతో ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా కోపంగా మాట్లాడిందే లేదు. తను కూడా నా మీద ఎప్పుడూ కోపం ప్రదర్శించలేదు. నేనెలా నా బాధను దాచుకుని మౌనంగా ఉండిపోయానో తను కూడా అంతే నిశ్శబ్దంగా నన్ను భరించింది. ఇప్పుడు నేను తనకి ఎలా నచ్చజెప్పాలి? ఏ మాట చెప్పి తనను ప్రసన్నం చేసుకోవాలి అని రకరకాలుగా
ఆలోచిస్తూ ఎట్టకేలకు ధైర్యం చేసి సీత ఇంటి ముందు కారు ఆపాడు. తెల్లటి చొక్కా, నల్లటి ప్యాంటు, ఆకర్షణీయమైన తెల్లటి రంగు, ఒడ్డు పొడుగుతో చూడ్డానికి సినిమా హీరోలా అందంగా హుందాగా కనిపిస్తున్న ఆ వ్యక్తి కారు దిగి అడుగులు వేస్తూ లోపలికి వస్తుండడం చూసి గేటు వద్ద ఉన్న వాచ్మెన్ ఎవరంటూ వివరాలు అడిగాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడే ఉన్న సీత ఆ దృశ్యాన్ని గమనించి గబగబా ముందుకు వచ్చి, ఎవరు బాబు, ఎవరి కోసం వచ్చారు అని అడిగింది. ఆ వచ్చిన వ్యక్తి వెంటనే చేతులు జోడించి వినయంగా నమస్కరిస్తూ, నా పేరు ప్రకాష్, గిరిజ నా భార్య అన్నాడు. ఆ మాట వినగానే సీత ముఖంలో ఆశ్చర్యం, ఆనందం వెల్లువెత్తాయి. నువ్వా బాబు, రారా లోపలికి రా నాయనా అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించి తానే ముందు నడుస్తూ ఇంటి దారి చూపింది. ఇంట్లోకి అడుగు పెడుతూనే కవిత, సురేంద్ర అని గట్టిగా కేక వేసింది సీతమ్మ ఆరాటంగా. మరుక్షణం హడావుడిగా అక్కడికి వచ్చిన సురేంద్ర వెనకాలే కవిత కూడా వచ్చి ఆగిపోయారు. ఏమైందమ్మా, ఎందుకలా పిలిచావు అని సురేంద్ర అడుగుతుండగా వారి కన్నుల ఎదురుగా నిలబడిన కొత్త వ్యక్తి అతన్ని ఎవరా అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారు ఇద్దరు. మన గిరిజ భర్త ప్రకాష్ రా అని సీత చెప్పగానే వాళ్ళిద్దరి మొహాల్లో చిరునవ్వు విరిసింది. ప్రకాష్కు నమస్కారం చేశారు. ఆ క్షణంలో కొత్తగా అనిపించింది ప్రకాష్కి. ఇంతకు ముందెన్నడూ చూడని అపరిచితులే అయినా ఆ కళ్ళలోని ప్రేమ, పలకరింపులోని ఆప్యాయత చూస్తుంటే ప్రకాష్ మనసు తేలికపడింది. ఎంతో సంతోషంగా అనిపించింది. అదే సమయంలో తన కోసం ఎదురు చూస్తున్న గిరిజ ఎక్కడ ఉందంటూ అతని కళ్ళు ఇల్లంతా వెతికాయి. ఇంతలో నా కొడుకు కోడలు బాబు అని సీత పరిచయం చేసింది. అయినా ఈ ఆఫీస్ రూమ్లో ఎందుకు, పదండి ఇంట్లోకి అంటూ ఎంతో ప్రేమగా మాట్లాడుతున్న సీతను చూస్తే తన తల్లి వాత్సల్యంలాగే స్వచ్ఛంగా అనిపించింది ప్రకాష్కి. మా గిరిజే చాలా అందంగా ఉంటుంది అంటే మీరు ఇంకా చాలా అందంగా ఉన్నారు, అందుకే ఒకరికొకరు నచ్చారు, మా వారు రిజెక్ట్ అయ్యారు, మొత్తానికి మీ జంట సూపర్ అని కవిత గలగలా మాట్లాడుతుంటే మొదటి పరిచయంలోనే ఇంత సూటిగా మాట్లాడేస్తుంది ఏమిటి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు ప్రకాష్. మా ఆవిడకు వాగుడు అనే జబ్బు ఉందండి, మనసులో అనుకోకుండానే డైరెక్ట్గా మాటలతో ఆలోచించేస్తుంది, మీరేం కంగారు పడకండి అన్నాడు సురేంద్ర. అలాగని పూర్తిగా ఆలోచించకుండా ఉండను, మాట్లాడాక తప్పకుండా ఆలోచిస్తాను అంటున్న కవితను చూసి నవ్వేశాడు ప్రకాష్. హమ్మయ్య, మీరు నవ్వారు అంటే మాతో కలిసిపోయినట్టే, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అంది కవిత నవ్వుతూ. లోకం తెలియని పసిపాపను చూసినట్టు అనిపించింది ప్రకాష్కి. అవును, మీలా మాట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి అన్నాడు ఆలోచిస్తూ. మాట్లాడడానికి ధైర్యం అవసరం లేదు, మాట్లాడిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి కావాలి అసలైన ధైర్యం అంది కవిత. అవును నిజమే అన్నాడు ప్రకాష్. ఏరా, గిరిజ గదిలో లేదు, ఎక్కడికి వెళ్ళింది అడిగింది సీత లోపల నుండి వస్తూ. నువ్వే కదమ్మా గుడికి వెళ్ళి రమ్మని పంపించావు అని అనగానే, అయ్యో అవును కదా మర్చిపోయాను అన్నది సీత. అంతే అంతే, గిరిజ హస్బెండ్ కనిపించగానే మీరు గాలిలో నడుస్తున్నారత్తయ్య అంది కవిత సీతను చూస్తూ. నాన్న ప్రకాష్, నువ్వు వస్తున్నట్టు ముందుగా నాకు తెలియదు కదా, అందుకే బయటకు పంపించాను గిరిజను, మరేమీ అనుకోకండి అంది సీత. పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను అన్నాడు ప్రకాష్. వెయిట్ చేయడం ఏమిటి, ఇప్పుడేగా వచ్చారు, మా ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతారా అంది కవిత. అవును, భోజనం చేసి రెస్ట్ తీసుకొని రేపు వెళ్ళొచ్చు అన్నాడు సురేంద్ర. అయ్యో అవన్నీ ఇప్పుడెందుకు, నేను గిరిజతో కాసేపు మాట్లాడాలని వచ్చాను అన్నాడు ప్రకాష్. ఏంటి ప్రకాష్ గారు, మీ గిరిజతో 4-5 ఏళ్లుగా మాట్లాడుతూనే ఉన్నారు, కాస్త గ్యాప్ ఇవ్వండి పర్వాలేదు అంది కవిత. మీరు భలే తమాషాగా మాట్లాడతారు, గిరిజకి పూర్తి ఆపోజిట్ మీరు అన్నాడు ప్రకాష్. ఎంతో గౌరవం చూపిస్తున్న వారి ఆత్మీయతకు కరిగిపోయాడు ప్రకాష్. ప్రేమాభిమానాలు కురిపించే వీరి మధ్య తన బాబు ఉండడం మంచిదే కానీ వీళ్లతో క్లోజ్ అయి తనను మర్చిపోడు కదా అని కూడా అనుకున్నాడు.
తనకి ఆలస్యం అవుతుందేమో, మనం భోజనం చేద్దాం రండి బ్రదర్ అని పిలిచాడు సురేంద్ర. భోజనమా? ఇక్కడెందుకులెండి, గిరిజ వచ్చాక చూద్దాం అన్నాడు మొహమాటంగా ప్రకాష్. మీ భార్యాభర్తలిద్దరూ ఏమైనా మాట్లాడుకోండి తర్వాత. మీరు కలిశాక కావాలంటే మళ్ళీ ఒకసారి తినండి. ఇప్పుడైతే మిమ్మల్ని భోజనం చేయకుండా వదిలేది లేదు. పైగా మాకు ఆకలి వేస్తోంది అంది కవిత చనువుగా. అదేంటి బాబు, మొదటిసారి మా ఇంటికి వచ్చి భోజనం చేయకుండా ఉంటావా అని సీత అనడంతో బదులు ఏమీ చెప్పలేకపోయాడు ప్రకాష్. నన్ను పిన్ని అనో పెద్దమ్మ అనో పిలువు బాబు, ఎవరో పరాయి వాళ్ళలాగా మీరు అనకు అంది సీత. మొదటి పరిచయంలోనే ఎంతో ఆత్మీయంగా పలకరిస్తున్న మిమ్మల్ని, ఫ్యామిలీని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. గిరిజ చాలాసార్లు మీ గురించి చెప్పేది. తన జీవితంలో గుర్తుంచుకోదగ్గ, ప్రేమించదగ్గ వ్యక్తి గురించి చెప్పమంటే అమ్మా నాన్నల కన్నా ముందు మీ పేరే చెప్పేది. ఇన్ని రోజులు మాటల్లోనే విన్నాను, ఇక్కడ ప్రత్యక్షంగా చూశాక నిజం అనిపిస్తోంది అన్నాడు ప్రకాష్. అవును బ్రదర్, నిజం చెప్పాలంటే నేను మా అమ్మకు ఒక్కగానొక్క కొడుకుని. అయినా నాకన్నా ఎక్కువగా తను గిరిజను చూసుకునేది అన్నాడు సురేంద్ర. కబుర్లు చెప్పుకుంటూనే భోజనాల గది వైపు నడిచారు అందరూ. గిరిజ, నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండానే మీ బంధువుల ఇంట్లో భోజనం చేసేస్తున్నాను, నన్ను తిట్టుకోవద్దు అనుకున్నాడు ప్రకాష్ మనసులో. అంత త్వరగా అన్ని రకాల వంటకాలు ఎలా చేయించారో అర్థం కాలేదు ప్రకాష్కి. కవిత, సీత ఎంతో ప్రేమగా కొసరి వడ్డించారు. తృప్తిగా భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత సేవా సదనాన్ని మొత్తం చూపించారు. అక్కడ పనిచేసే ముఖ్యమైన వాళ్ళను కూడా పరిచయం చేశారు. గిరిజ కూడా మీ ఇన్స్పిరేషన్తోనే చైతన్య నిలయంలో చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే తనకి కుటుంబం ఎంతో, ఆశ్రమం కూడా అంతే. చాలా క్రమశిక్షణగా చేస్తుంది ప్రతి పని. ఈ మధ్య అయితే అడవుల్లో ఉండే వాళ్ళ కోసం కూడా పనిచేస్తోంది సంతోషంగా చెబుతున్నాడు ప్రకాష్. అవును ప్రకాష్, చిన్నప్పటి నుండి గిరిజకు సామాజిక స్పృహ ఎక్కువే. ప్రతి విషయము నన్ను గుచ్చి అడిగేది. ఏ విషయంలోనైనా క్లారిటీగా తెలుసుకోవడం, నచ్చితే కష్టమైన ఆచరించడం దాని అలవాటు సమాధానమిచ్చింది సీత. మా అత్తగారి సేవలకు మా శ్రీవారు హెల్ప్ చేసినట్టు మీరు గిరిజకి హెల్ప్ చేస్తున్నారన్నమాట అంది కవిత. తనంత శ్రద్ధగా సేవలు చేయలేను, కనీసం హెల్ప్ అయినా చేయాలి కదా నవ్వుతూ అన్నాడు ప్రకాష్. అంతలోనే ఇంటి దగ్గర నుండి ఫోన్ వచ్చింది ప్రకాష్కి. సారీ పిన్ని గారు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. అమ్మా నాన్న బాబు కోసం బెంగ పెట్టుకున్నారు. తీసుకెళ్దామని అనుకున్నాను కానీ వీలు కాలేదు. నేను మరొక రోజు వస్తాను. మీ ఆతిథ్యానికి సంతోషం అని చెప్పి గబగబా వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన మరుక్షణం నుండి మిగతా ముగ్గురు అతని గురించే మాట్లాడుకున్నారు. మనిషి మంచివాడిలాగానే కనిపిస్తున్నాడు. కాకపోతే మొదటిసారి మనమేం డిసైడ్ చేయలేం కదా, 2-3 సార్లు చూస్తే అర్థమవుతుంది అన్నాడు సురేంద్ర. మంచివాడు అవునో కాదో నాకు తెలియదు గాని చెడ్డవాడైతే కాదు అంది కవిత. గిరిజ కూడా అతని గురించి బ్యాడ్గా ఏమీ చెప్పలేదు. అయినా మంచివాడు కాకుండా మనందరినీ మరిపించి ఇన్ని సంవత్సరాలు తనని చూసుకున్నాడా? ఇప్పుడు కూడా తనంతట తానే వచ్చాడు కదా. పైగా ఏమాత్రం విసుగు, కోపం చూపించకుండా ప్రశాంతంగా మాట్లాడి వెళ్ళిపోయాడంటేనే అతనిది సున్నితమైన మనస్తత్వం అని తెలియట్లేదా అంది సీత. ఇంతలో అక్కడికి వచ్చిన శ్యామల, అయ్యో అబ్బాయి వెళ్ళిపోయాడా అంది వస్తూనే. నేను అతను వచ్చిన వెంటనే ఫోన్ చేశాను, నువ్వే లేట్ చేశావు పిన్ని అంది కవిత. అయ్యో ఎంత పనైపోయింది, కాస్త ముందుగా వచ్చి ఉంటే బాగుండేది. అతను వెళ్తాను అన్నప్పుడైనా మరోసారి ఫోన్ చేస్తే బాగుండేది కదా నిరాశగా అంది శ్యామల. కొద్దిసేపటికి గిరిజ గుడి నుండి తిరిగి వచ్చింది. ముఖంలో అలసట ఉంది కానీ మనసులో ప్రశాంతత కనిపించింది. అందరూ అంత మౌనంగా ఎందుకు కూర్చున్నారు అడిగింది గిరిజ. గిరిజ, నువ్వు లేనప్పుడే ప్రకాష్ వచ్చాడు చెప్పింది సీత బాధగా. అవునా, వెళ్ళిపోయారా అడిగింది చుట్టూ పరిశీలిస్తూ. చాలాసేపు నీకోసం వెయిట్ చేశాడమ్మా. మేము బలవంతం చేస్తే మాతో భోజనం చేసి ఇంకోసారి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు చెప్పింది సీత. గిరిజ కాసేపు స్తబ్దుగా నిలబడింది.
కళ్ళలో కాంతి, హృదయంలో కదలిక వచ్చినట్టు అనిపించింది. నిజంగా వచ్చాడా? మిమ్మల్ని కలిశాడా? కాస్త నవ్వుతూ అడిగింది. గౌరవంగా, మితంగా, మనసు గెలుచుకునేలా మాట్లాడాడు. నీకు తగిన వ్యక్తి అనిపించాడు సంతోషంగా చెప్పింది సీత. కవిత, సురేంద్ర కూడా అతను వచ్చి మాట్లాడిన విషయాల గురించి చెప్పారు. కాసేపయ్యాక అందరూ వెళ్ళిపోయి సీత మాత్రమే ఉన్నప్పుడు అంది. అతను ఇక్కడికి రావడం, మీ అందరితో కలిసిపోవడం నాకు సంతోషమే. కానీ అతను చేసిన గాయం మాయమవుతుందా? అంది గిరిజ. అది నిజం గిరిజ. గతం ఒక్కరోజుతో మర్చిపోలేం. కానీ నువ్వే ఆలోచించు. నీ బాబుకి మీ ఇద్దరూ కలిసి ఉండడం ఎంత అవసరమో. నీ మనసు బాధపడినా నీ బిడ్డ కోసం ఒక అడుగు ముందుకెయ్యాలి. ఆయన ఇప్పుడు కనీసం ప్రయత్నం చేస్తున్నాడంటే ఆ ప్రయత్నానికి అవకాశం ఇవ్వాలి చెప్పింది సీత. తప్పు అతని వైపు ఉన్నప్పుడు ప్రయత్నం కూడా అతనిదే కావాలి కదా అత్తయ్య. అది కూడా ఏదో గొప్పైనట్టు మాట్లాడతావేం? అంది గిరిజ కాస్త బాధపడుతూ. గిరిజ, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను నీ వెంటే ఉంటా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో. ఆయన రావడం, మనందరినీ గౌరవించడం, నీ గురించి ఒక్క మాట కూడా అనకపోవడం అవన్నీ చిన్న విషయాలు కావు. అది కూడా ఒకసారి ఆలోచించు అంది సీత. ఆలోచిస్తూ ఉండిపోయింది గిరిజ. గది లోపల చిన్న నిశ్శబ్దం నెలకొంది. కానీ ఆ నిశ్శబ్దంలోనే ఒక ఆశ. గిరిజ గుండెల్లో మెల్లగా వెలుగులు. అయితే ఫైనల్ డెసిషన్ గిరిజ దగ్గరే ఉంది. ఆయన రెండోసారి వచ్చి ఎగ్జామ్ లాంటిది రాయాలన్నమాట అంది కవిత లోపలికి వస్తూ. అవును, ఒక్కసారి కాదు, ఎన్నిసార్లైనా రాని. ఇద్దరి మనసులోని అపార్థాలు తొలగిపోయి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నా. అందుకు ఈరోజు ఒక మంచి ఆరంభం జరిగిందని అనిపిస్తోంది సీత అంది. గిరిజ కళ్ళలో నీరసమైన చిరునవ్వు తారాడింది. బహుశా ఇది నా జీవితానికి కొత్త అనుభవం అనుకుంది మనసులో. తర్వాత రోజు ఉదయమే ఆనందరావు, శ్యామల ఇద్దరూ సీత ఇంటివైపు నడిచారు. మనసులో తడబాటు ఉన్న కూతుర్ని చూసే కుతూహలం మరీ ఎక్కువ అవడంతో ఆగలేకపోయాడు ఆనందరావు. తలుపు దగ్గరికి చేరుకోగానే బాబు గమనించి మమ్మీ అంటూ లోపలికి పరిగెత్తాడు. గిరిజ గుండె ఒక్కసారిగా కొట్టుకున్నట్టయింది. తల్లి చెప్పినట్టే నాన్న వస్తాడని ఊహించింది. కానీ ఎదురుగా నిలబడ్డారంటే ఆమె కళ్ళలో భయం, ఆనందం కలగలిసిపోయింది. గిరిజ, నువ్వు మా దగ్గరికి రాకపోతే మేమే వచ్చేశాం. రా అమ్మా అంది శ్యామల ఆప్యాయంగా. ఆనందరావు మౌనంగా నిలబడి గిరిజను గమనిస్తున్నాడు. గిరిజ తండ్రి మొహంలోకి చూడలేక తలవంచుకొని నిలబడింది. కాసేపు నిశ్శబ్దం నెలకొంది అక్కడి వాతావరణంలో. వచ్చావా అన్నయ్య? గిరిజ ఉండగా నువ్విక్కడికి రావాలని ఎంతగానో అనుకున్నాను. మేమంతా చెబితే రాలేదు గాని ఈ బుల్లి మనవడు వచ్చి నిన్ను రప్పించాడన్నమాట అంది నవ్వుతూ సీత. చిన్నగా చిరునవ్వు నవ్వి, మమ్మల్ని చూడాలని గాని, కనీసం బిడ్డ పుడితే చూపించాలని గాని కోరుకోని కూతురు దగ్గరికి ఏ తండ్రి అయినా ఏ ముఖం పెట్టుకొని వస్తాడమ్మా? అయినా సంతోషం ఈనాటికి నీ దగ్గరికైనా వచ్చినందుకు అన్నాడు. గిరిజ కన్నీళ్లు జారుతుండగా అంది. నాన్న, మీ కోపం ముందు నాకు ధైర్యం రాలేదు. వస్తే ఇంట్లోకి రానివ్వరేమో, మళ్ళీ వెనక్కి పంపించరేమో అని భయపడ్డాను. ఆనందరావు ఆమె దగ్గరికి నెమ్మదిగా వచ్చి చేతిని ఆమె తలపై ఉంచాడు. నా కోపం నువ్వు ఊహించినంత పెద్దది కాదమ్మా. నా బాధే ఎక్కువ. కానీ నువ్వు నా కూతురివే కదా, నాలాగే ప్రవర్తించావు. అలాగని శాశ్వతంగా నిన్ను వదులుకోగలమా అన్నాడు ఆప్యాయంగా. ఈ మాట కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం వదినా. నువ్వు చేసిన పూజలు ఫలించాయి. అమ్మాయి తానుగా మీ వద్దకు వచ్చింది అంది సంతోషంగా సీత. అవునమ్మా, భగవంతుడి కన్నా ముందు నువ్వు వారధి అయ్యావు. నీ మీద నమ్మకం ఉంది కాబట్టే అమ్మాయి ఇక్కడికి వచ్చింది అన్నాడు ఆనందరావు. మొత్తానికి అందరూ కలిసి మా ఇంటికి వచ్చేశారు. అది కదా స్పెషల్ అంది కవిత ఉత్సాహంగా. దాదాపు 10 నిమిషాలు సైలెంట్గా ఉన్నావేంటి అనుకుంటున్నా. చెప్పావా నీ మార్క్ డైలాగ్ అంటూ భార్య వైపు నవ్వుతూ చూశాడు సురేంద్ర. ఆ మాట నిజమే కదా బాబూ. తండ్రిలాగే మొండిఘటం గిరిజ.
మా ఇంటికి వచ్చేదో లేదో అత్తను వెతుక్కుంటూ వచ్చి అమ్మా నాన్నలను కలిసింది. మనవడిని కలుసుకునే అవకాశం ఇచ్చింది సంతోషంగా చెప్పింది శ్యామల. తాతయ్య, అమ్మమ్మ, ఇప్పుడు మనతో మమ్మీ కూడా వచ్చేస్తుంది కదా అని ముద్దుగా అడిగాడు చైతన్య. ఆ మాట అమాయకత్వం అందరి హృదయాలను కదిలించింది. అవునరా నాన్న, ఇక మీదట నువ్వు తాతయ్య దగ్గరికి ఎప్పుడంటే అప్పుడు రావచ్చు అన్నాడు ఆనందరావు బాబుని ఎత్తుకుంటూ. గిరిజ నిట్టూర్చింది. మనసులో ఒక తీయని ఊరట. ఆ రాత్రి గిరిజ తన తల్లిదండ్రులతో కూర్చొని ఉంది. శ్యామల గిరిజ చెయ్యి పట్టుకుని మెల్లగా చెప్పింది. అమ్మా, నీ జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా నీ ఇల్లు నీకోసం ఎప్పటికీ ఉంటుంది. పంతాలన్నీ తొలగిపోయాయి కదా, ఇక అల్లుడి గారిని కూడా మన ఇంటికి రమ్మని చెప్పు. నువ్వు చెబుతావా, మమ్మల్ని చెప్పమంటావా, లేదా తమ్ముడిని పంపించమంటే పంపిస్తాను. పెళ్ళైన తర్వాత ఇన్ని సంవత్సరాలకు అతన్ని పిలవడం ఏదోలా ఉంది, కానీ ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా పిలిస్తే మంచిదని నా ఆలోచన అంది శ్యామల. ఆనందరావు మెల్లగా ముందుకు వచ్చి కూతుర్ని దగ్గరికి తీసుకొని, ఎన్నేళ్లుగా దూరంగా ఉన్న మన బంధం కోసం మనసు ఎంతగానో అల్లాడింది. అందరిలాగే మీ ఇద్దరూ ఇంటికి వస్తూ పోతూ ఉంటే మాకు సంతోషంగా ఉంటుందమ్మా. అల్లుడు గారికి నా తరపున ఒక్క మాట చెప్పు. నాన్నగారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అని అన్నాడు. గిరిజకి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాలేదు. మౌనంగా ఉండిపోయింది. అమ్మా నాన్నలకు నిజం చెబితే గతాన్ని మర్చిపోయి సంతోషంలో విహరిస్తున్న వాళ్ళ మనసులు మళ్ళీ వేదనను మూటగట్టుకుంటాయి. ఇప్పుడు ఈ విషయం చెప్పకుండా ఉంటేనే మంచిది అనుకుంది. ఆయన ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. ఫ్రీ అయ్యాక నేను చెప్తాను, మీరేం కంగారు పడకండి, ఆయన తప్పకుండా వస్తారు అని ఇద్దరికీ సమాధానం చెప్పింది. చైతన్య నవ్వుతూ వారందరి మధ్య ఆడుకుంటుంటే ఆ ఇల్లు కొత్త వెలుగులతో ప్రకాశించింది. పదమ్మా, బట్టలు సర్దుకో, మన ఇంటికి వెళ్దాం అన్నాడు ఆనందరావు. గిరిజ ఆలోచనలో పడింది. ఒకనాడు పూలదండలతో పెళ్లి బట్టలతో వచ్చినప్పుడు ప్రకాష్ని తనని ఇంట్లోకి రానివ్వని తన పుట్టింట్లోకి ఇప్పుడు ప్రకాష్ మీద కోపంతో వచ్చినప్పుడు వెళ్తే బాగుంటుందా? వెళితే ఇద్దరం కలిసే వెళ్ళాలి గాని ఇలా ఒంటరిగా వెళ్ళడం సరైన పద్ధతి కాదు అనుకొని, ఇప్పుడు కాదు నాన్నగారు, ఆయన వచ్చాక ఇద్దరం కలిసి వస్తాం. ఆయన లేకుండా నేను రావడం బాగుండదు అనేసింది. కూతురు నిబద్ధతకు లోలోపల సంబరపడుతూనే, సరే అయితే సాధ్యమైనంత తొందరగా ఆయన రమ్మను. మీ అమ్మ చెప్పిందిగా, వెళ్ళమంటే నేనైనా వెళ్తాను ఆయనని తీసుకురావడానికి. మా మనవడి గురించి అయితే నేను ఎవరిని పర్మిషన్ అడగను, తీసుకెళ్తున్నా అనేసి చైతన్యని ఎత్తుకొని ముందుకు నడిచారు. అదేంటి గిరిజ, ఎన్ని రోజుల తర్వాత అమ్మా నాన్న వచ్చి పిలిస్తే వెళ్ళలేదు అడిగింది కవిత. ఒంటరిగా వెళ్ళడానికి ఎందుకో నచ్చడం లేదు సమాధానమిచ్చింది గిరిజ. సరే, ప్రకాష్ మళ్ళీ వస్తా అన్నారు కదా, వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి వెళ్ళండి అంది కవిత. ఇక్కడికి వచ్చేటప్పుడు కొండలా భయపెట్టిన సమస్య ఇప్పుడు చాలా చిన్నదిగా కనిపిస్తోంది గిరిజ దృష్టిలో. ఆయన తప్పు ఖచ్చితంగా ఉంది. భార్యతో అలా ప్రవర్తించడం నిజంగా తప్పే, కానీ నిజమైన పశ్చాత్తాపం ఆయనలో ఉంటే తప్పకుండా నన్ను వెతుక్కుంటూ వస్తారు, తప్పు తెలుసుకుంటారు. అప్పుడు ఆయన చెప్పే మాటలను బట్టి నేనొక నిర్ణయానికి వస్తాను అనుకుంది. రోజులు వారాలుగా దొర్లిపోతున్నాయి. తరువాతి రోజు ఉషోదయం. కిటికీ బయట నుండి సూర్యకిరణాలు లోపలికి జారుతున్నాయి. చైతన్య ఇంకా నిద్రలోనే ఉన్నాడు, కానీ గిరిజ మాత్రం జాగృతమే. ఆమె మనసులో కలతల నావ ఇంకా ఆగలేదు. ప్రకాష్ వస్తాడా? అతను మారాడా? లేకపోతే మళ్ళీ పాత ప్రవర్తనను ఎదుర్కోవలసి వస్తుందా అని ఆలోచిస్తూ కిటికీ తలుపు తీయగానే చల్లని గాలి తాకి కాస్త హాయిగా అనిపించింది. సీత కిచెన్ నుండి పిలుస్తూ, గిరిజ, టీ తాగుదు గాని రామ్మా, నిన్న రాత్రి బాగా నిద్రపోయావా అడిగింది ఎప్పటిలాగే. అత్తయ్య ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఒక రకమైన ఊరట ఉంది, కానీ మనసు మాత్రం ఇంకా పూర్తిగా ప్రశాంతంగా లేదు సున్నితంగా చెప్పింది సి. అది సహజమే గిరిజ, మనసులో గాయం వెంటనే మాయం కాదు, కాలమే తగిన ఔషధం కావాలి. నీ భర్త నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ మనసు చెప్పినదే నమ్ము. నువ్విప్పుడు భార్యవు మాత్రమే కాదు, ఒక బిడ్డకు తల్లివి.
అలాగే సమాజానికి మంచి చేస్తున్న ఆదర్శ మహిళవు అని కూడా గుర్తుపెట్టుకో. అదే నీకు సరైన దారి చూపుతుంది అంది. ఇంతలో ఆనందరావు బాబుని తీసుకొని గదిలో అడుగుపెట్టాడు. ఆయన చైతన్యను ముద్దాడుతూనే ఉన్నాడు. ఈ పిల్లాడే మన మనసులని కలిపాడు సీత. అమాయకంగా మమ్మీ కూడా వస్తుంది కదా అన్న ఒక్క మాట నా కళ్ళలో నీళ్లు తెప్పించింది. ఇక వీడిని ఎప్పటికీ దూరం చేసుకోను అన్నాడు. ఆ సాయంత్రం కవిత గిరిజ పక్కనే కూర్చొని మాట్లాడుతోంది. నిన్న నేను అడిగింది గుర్తుందా? ఒంటరిగా పుట్టింటికి వెళ్ళడం ఎందుకు వద్దని. గుర్తుంది. ఎందుకు అడిగింది గిరిజ. నువ్వలా ఎందుకు అన్నావో ఇప్పుడు అర్థమైంది గిరిజ. నిజానికి నీ నిబ్బరం, ధైర్యమే ఇది. చాలామంది స్త్రీలు పుట్టింట్లో ఆశ్రయం దొరికిందని ఇక్కడే మిగిలిపోతారు. కానీ నువ్వు మాత్రం భర్త వస్తేనే పుట్టింటికి తిరిగి వెళ్తానని చెప్పడం, అది నీ సంసార బంధాన్ని రక్షించాలనే నిబద్ధత అంది. గిరిజ నిశ్శబ్దంగా తలవంచింది. లోపల ఆలోచించింది. అవును, నా బాధ నిజమే, ఆయన తప్పు కూడా నిజమే. కానీ నిజమైన పశ్చాత్తాపం ఆయనలో ఉంటే తప్పకుండా క్షమిస్తాను. క్షమించకపోతే మా బంధం అసంపూర్ణమే అవుతుంది. అలా జరగకుండా ఉండాలని కోరుకుంటా అనుకుంది. అదే సమయంలో నగరంలో ప్రకాష్ తన కార్యాలయంలో పనిచేసుకుంటూనే ఉన్నాడు. కానీ మనసు మాత్రం గిరిజ వద్దే ఉంది. కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చున్న కళ్ళకు కనబడుతున్నది మాత్రం గిరిజ ముఖమే. ఎంత తప్పు చేశానో. ఇక ఆమెను తిరిగి తీసుకురాకపోతే నేను భర్తగా, తండ్రిగా విఫలుడినే. కానీ తను వస్తుందా? ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇంతలో టేబుల్ మీద ఫోన్ మోగింది. కలవరపడుతూ చూశాడు. కవిత కాల్. అతని గుండె ఒక్కసారిగా కొట్టుకుంది. కాల్ ఎత్తాలా వద్దా అని కాసేపు ఆలోచించాడు. కానీ లోపలున్న కలత అతన్ని ఫోన్ ఎత్తేలా చేసింది. హలో కవిత. కవిత సహజమైన స్వరంతో, హలో ప్రకాష్ గారు, ఎలా ఉన్నారు? ప్రకాష్ గొంతు బరువెక్కింది. బాగానే ఉన్నానని చెబుతుంటే అబద్ధం అవుతుంది. నిజానికి గిరిజ లేకుండా ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా లేను కవిత అన్నాడు. ఆ మాట వినడం ఆనందంగా ఉంది. కానీ ఇక్కడ గిరిజ కూడా అలాగే ఉంది. గిరిజ ఏ తప్పు చేయలేదు. మీ ప్రవర్తనతో ఆమె మనసు దెబ్బతిన్నది. ఆమెను స్థిమితపరిచే బాధ్యత మీదే అంది కవిత. నాకు తెలుసు కవిత, నేను చేసినది క్షమించలేనిది అన్నాడు బాధగా. గిరిజ మీ గురించి చెడుగా మాట్లాడదు. ఆమె ఇప్పటికీ మీకోసమే ఎదురుచూస్తుంది. ఆమె మనసులో పైకి చెప్పుకోలేని బాధ ఏదో ఉంది. అది మీ ఇద్దరికే తెలిసింది. ఆమెను ఓదార్చి దుఃఖాన్ని తీర్చే బాధ్యత మీదే. అదే నేను చేయాలనుకుంటున్నాను కవిత. ఆమెను తిరిగి తీసుకురాకపోతే నా జీవితానికి అర్థమే ఉండదు అన్నాడు. అయితే ఆలస్యం ఎందుకు? మీకోసం ఎదురుచూస్తున్న ఆమె దగ్గరకు ఈసారి ఖాళీగా కాదు, మీ హృదయం నిండా ప్రేమ, నమ్మకం తీసుకొని రండి అన్నది. ప్రకాష్ ఇంట్లో వాతావరణం బరువుగా ఉంది. వసంత నిస్సహాయంగా కిటికీ బయటకు చూస్తూ చేతిలో చైతన్య ఆడుకునే చిన్న బొమ్మ పట్టుకొని కన్నీళ్లు తుడుచుకుంటోంది. ప్రకాష్, బాబు గుర్తొస్తున్నాడురా. ఇల్లు ఖాళీగా అనిపిస్తోంది. వాడి అల్లరి, పిలుపు లేక 10 రోజులైంది. నా గుండె తట్టుకోలేకపోతోంది. ఒక్కసారి వెళ్ళి తీసుకురారా. 2 రోజులకి పంపిస్తాను బాధగా అడిగింది వసంత. ప్రసాదరావు కూడా అదే అన్నాడు. గిరిజ మన మీద కోపం పెట్టుకున్నా సహించగలం గాని చైతన్య దూరంగా ఉండడం మాత్రం తట్టుకోలేకపోతున్నాం అన్నాడు. ఆ మాట విన్న ప్రకాష్ గుండె కరిగిపోయింది. తన తల్లిదండ్రుల బాధ తాను భరించలేనదిగా అనిపించింది. తాను చేసిన తప్పులు, గిరిజకు కలిగించిన వేదన స్పష్టంగా గుర్తొచ్చాయి. నా కారణంగానే మీరు బాధపడుతున్నారమ్మా. నా తప్పుకు శిక్ష, నా సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే కోరుకుంటున్నాను. మీరు బాబు కోసం ఇంతగా ఆరాటపడుతుంటే నేనిక మౌనంగా ఉండలేను. నేను నేరుగా వెళ్ళి బలవంతం చేస్తే గిరిజ దూరమైపోతుందనే భయంతో ఆగిపోయాను. కానీ లేదంటే ఇప్పటికే తీసుకువచ్చేవాడిని అన్నాడు ప్రకాష్. అలా అని ఎన్ని రోజులు చూస్తావురా? ఏదో ఒకరోజు సమస్యకు పరిష్కారం కూడా కావాలి కదా. అసలు మీ మధ్య ఏం జరిగిందో ఇద్దరూ చెప్పలేదు.
పెద్దవాళ్ళుగా మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో, ఏం చేస్తే మీ ఇద్దరూ కలుస్తారో, ఈ ఇల్లు మునుపటిలా సంతోషాలతో ఎలా నిండుతుందో మాకు అర్థం కావడం లేదు. దాదాపు ఏడుస్తూనే అంది వసంత. వసంత, ఎందుకంత ఆవేశపడిపోతావ్? ఇన్నేళ్లలో ఇదివరకు ఎప్పుడైనా గొడవలు చూశావా? ఏదో మన సమయం బాగాలేక ఇలాంటివి జరిగాయి. కాస్త ఓపిక పట్టు అంటూ ప్రసాదరావు ఆమెను అనునయించే ప్రయత్నం చేశాడు. ప్రకాష్ మనసంతా ఏదోలా అయిపోయింది. ఇప్పుడు నేను గిరిజ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడితే తన మనసు మారుతుంది? ఏం చెబితే తను నన్ను అర్థం చేసుకుంటుంది? ఇటువంటి ప్రశ్నలతో అతని మనసు నిండిపోయింది. ఓవైపు తల్లిదండ్రుల బాధ, మరోవైపు తన మనసులో సంఘర్షణ. ప్రకాష్ పరిస్థితి చూస్తే స్నేహితులకు కూడా అతని మీద జాలి వేసింది. తల్లిదండ్రుల బాధను చూసి కరిగిపోయిన ప్రకాష్ మర్నాడు ఉదయమే అశోక్ని, బాబుని తీసుకురమ్మని పంపించాడు. ఈసారి తాను పంపించినట్టుగా కాకుండా ప్రసాదరావు, వసంత చెప్పినట్టుగా పంపించాడు. తను అడగగానే అత్తగారు బాబుని ఇక్కడికి పంపించినప్పుడు, అత్తయ్య అడిగినప్పుడు నేను కూడా పంపించాలి అనుకొని వెంటనే బాబుని పంపించేసింది. బాబు మధ్య మధ్యలో ఇలా అటూ ఇటూ వెళ్ళడం జరుగుతోంది. అల్లుడు రావడం లేదని శ్యామల వాళ్లకు అనుమానం వస్తోంది. గొడవ తెగడం లేదని ప్రసాదరావు దంపతులకు కూడా ఆందోళన మొదలైంది. ఆ ఆందోళన కొంచెం ఎక్కువ కావడంతో వసంత జబ్బుపడింది. ఆమె ఆరోగ్యం బాగుపడాలంటే బాబు ఇలా మాటిమాటికి వెళ్ళిపోకుండా ఆమె వెంట ఉండాలని డాక్టర్ సలహా ఇచ్చాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన లత, వినేల జరుగుతున్న సంభాషణ అంతా విన్నారు. అన్నయ్య, ఆమె మనసులో ఎంత కోపం ఉన్నా తల్లిదండ్రులపై ఉన్న గౌరవం ఇంకా మిగిలే ఉంది. ఆ కోణంలో ఆమెతో మేం మాట్లాడతాం అంది వినీల. అవును, గిరిజ ఆత్మగౌరవం ఉన్న అమ్మాయి. కానీ బిడ్డ మీద ప్రేమ, పెద్దల కష్టాన్ని చూసే హృదయం ఆమెలో ఉంది. అడిగితే తప్పకుండా ఒప్పుకుంటుంది అన్నాడు ప్రసాదరావు. ప్రకాష్కి కొంచెం ఊరటగా అనిపించి ఊపిరి తీసుకున్నాడు. దయచేసి గమనించండి, మీరు నా తరపున ఏమీ అడగకండి. అది నేను తర్వాత చేస్తాను. ఇప్పటికి అమ్మా నాన్నల కోసం బాబుని తీసుకెళ్తామని చెప్పండి. అది గిరిజను మన కుటుంబానికి దగ్గర చేయడానికి మొదటి అడుగు అవుతుంది అన్నాడు. 2-3 రోజులుగా మేం గిరిజను కలవడానికి వెళ్ళాలి అనుకుంటున్నాం. ఆ విషయం మీతో చెప్పడానికి వచ్చాము. ఎలాగూ వెళ్తున్నాం కాబట్టి అమ్మా నాన్నలు బాధపడుతున్నారని చెబుతాము. సరేనా అంది లత. మంచిదమ్మా, సంతోషం. మీ ఇద్దరూ గిరిజను కలిసి ఆమె సమస్య ఏంటో తెలుసుకొని పరిష్కారం ఆలోచించండి. మాకు వీలైన సహాయం తప్పకుండా చేస్తాం అన్నాడు ప్రసాదరావు. లత, వినీల గిరిజ ఇంటికి వెళ్ళారు. చైతన్య వారిని చూసి ఉత్సాహంగా ఆంటీ అంటూ కౌగిలించుకున్నాడు. ఆ క్షణంలో గిరిజ కళ్ళలో మెల్లగా మమకారం కదిలింది. రండి లోపలికి అంటూ ఇద్దరినీ ఇంట్లోకి ఆహ్వానించింది. వాళ్ళిద్దరినీ చూడగానే తాను ఎక్కడో మర్చిపోయిన స్నేహం, ఆత్మీయత తన కోసం వెతుక్కుంటూ వచ్చినట్టు అనిపించింది. మనసులో ఏదో సంతోషం మెదిలింది గిరిజలో. లతకు కూడా గిరిజను చూడగానే కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎంత మానసిక సంఘర్షణకు గురి అయి ఉంటే తను ఇక్కడికి వచ్చేసిందో ఆమెను చూసిన తర్వాత అర్థమైంది. పుట్టింటిని వదిలేసి అన్ని సంవత్సరాలు నిశ్చింతగా ఉన్న అమ్మాయి భర్త దృష్టిలో అలా ఉన్నానంటే ఎలా తట్టుకుంటుంది అనుకుంది. దాదాపు వినీల ఆలోచన కూడా ఇలాగే సాగింది. కవితకు, సీతకు వాళ్ళిద్దరినీ పరిచయం చేసింది. కుశల ప్రశ్నలు అయిపోయాక అసలు విషయం మాట్లాడారు. గిరిజా, నువ్వు బాగానే ఉన్నావు కదా? మా మీద కోపం పోలేదా అడిగింది లత. నాకు ఎవరి మీద కోపం లేదు. ఉంటే నా గతం మీద నాకే కోపం తప్ప మరేమీ లేదు. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా అంది గిరిజ. అంత మాటనకు గిరిజ. తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు ఆలోచనల గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ వ్యక్తిత్వం, మనస్తత్వం నాకు తెలుసు కాబట్టే ఆ చెత్త విషయాలను నీ దగ్గర ప్రస్తావించలేదు గాని నీ దగ్గర దాచిపెట్టాలని కాదు. నీ మీద నాకు నమ్మకం లేక కాదు. దయచేసి నన్ను అర్థం చేసుకో ప్రాధేయపడుతూ అంది లత. గిరిజ మాట్లాడలేదు. మౌనంగా ఆలోచిస్తూ కూర్చుంది. కొద్ది పరిచయంలోనే నీ గురించి నేను తెలుసుకున్నాను. ఆ రోజు నేను మాట్లాడిన మాటలు నువ్వు విని ఉంటే నీ మీద నా అభిప్రాయం ఏమిటో మీకు తెలిసేది. నా మనసులో అయితే తప్పుడు ఉద్దేశం లేదు గిరిజ. నేను ప్రకాష్ను తప్పు పట్టాను గాని నిన్నెప్పుడు తప్పుగా మాట్లాడలేదు, ఆలోచించలేదు.
దయచేసి అర్థం చేసుకో, గిరిజ చేతులు పట్టుకొని చెప్పింది వినీల. మీ తప్పు ఏమీ లేదు. మిమ్మల్ని నేను తప్పుగా అనుకోవడం లేదు. ఇంతకీ వర్ధన్ ఎలా ఉన్నాడు? మీకు అలవాటు పడ్డాడా? అల్లరి చేస్తున్నాడా? ఉత్సాహంగా అడిగింది గిరిజ. వాడు వచ్చాక చీకటైన మా మనసులు వెలుగుతో నిండిపోయాయి. కానీ ఆ దీపాలు వెలిగించిన మీ ఇంట్లోనే మేము చీకటి నింపామనే బాధ మా మనసుల్లో కదులుతోంది బాధగా అంది వినీల. మీరెందుకు బాధపడుతున్నారు? ఈ సమస్య సృష్టించింది మీరు కాదు. నిజానికి నాకు తెలియని ఒక నిజాన్ని తెలిసేలా చేసిన మీకు నేనే కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మీ మీద నాకు కోపం లేదు. మీ స్నేహం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను చెప్పా పెట్టకుండా వచ్చేసినా నా కోసం వచ్చారు. అందుకు చాలా సంతోషంగా ఉంది మనస్ఫూర్తిగా చెప్పింది గిరిజ. మా మీద కోపం పోతే సరిపోదు గిరిజ. ప్రకాష్ మీద కోపం తగ్గించుకో. మీరు మునుపటిలా కలిసి ఉండాలి అంది వినీల. టైం రావాలి కదా అంది గిరిజ. బాబు కోసం అంకుల్ ఆంటీ బెంగ పెట్టుకున్నారు. వాళ్ళని చూస్తే మాకే బాధగా ఉంది. ఇల్లంతా ఖాళీ ఖాళీగా ఉంది చెప్పింది లత. అవును గిరిజ, చైతన్య వాళ్లకు ప్రాణం. బాబు కోసం తపన పడుతున్నారు. మా విషయంలో నువ్వేమైనా అపార్థం చేసుకుంటే నీకు క్షమాపణలు చెప్పి ఈ విషయం నీకు తెలియజేయాలని వచ్చాం. వాళ్ళకి ఒక్క అవకాశం ఇవ్వు గిరిజ, మనవడిని చూపించు అంది లత. బాబు కోసం వాళ్ళు ఆరాటపడుతుంటే నేను వాడిని దూరం చేయడం తగదు. మీరు చైతన్యను తీసుకువెళ్ళండి అంది గిరిజ. లత, వినీల హర్షం ఆపుకోలేక ఆమె చెయ్యి పట్టుకున్నారు. గిరిజ, నువ్వు ఎప్పటిలాగే మంచి నిర్ణయం తీసుకున్నావు అన్నారు. బాబు ఇంటికి వెళ్ళిపోతున్నాడు అని తెలియగానే ఇంట్లో వాళ్ళంతా కంగారు పడ్డారు. నువ్వు లేకుండా వాడినొక్కడినే ఎందుకు పంపిస్తున్నావమ్మా అడిగింది శ్యామల. అత్తయ్య మామయ్య వాడి మీద బెంగ పెట్టుకున్నారట. నీకు చెప్పాను కదా, వాడికి నాతో కన్నా వాళ్ళతో ఉండడమే అలవాటు. వాడు కూడా మాటిమాటికి అడుగుతున్నాడు. వెళ్ళని అమ్మా, 2 రోజులు ఉండి వస్తాడు అంది. అవునండి, బాబు గురించి మీరు బెంగ పెట్టుకోవద్దు. వాడు అక్కడ బాగుంటాడు. పైగా మాకు కూడా అలవాటే చెప్పింది లత. శ్యామల మనసులో దిగులు మొదలైంది. భార్యాభర్తల మధ్యలో ఏదో జరిగినట్టుంది. అందుకే ఇన్నేళ్ల తర్వాత ఇక్కడికి ఒంటరిగా వచ్చింది. మరి ఆ అబ్బాయి కూడా వచ్చి వెళ్ళాడు కదా. గొడవ అయితే అతనెందుకు వస్తాడు? గొడవలు లేకపోతే గిరిజ వెళ్తానని ఎందుకు అనడం లేదు? ఆలోచనల్లో తలమునకలవుతూనే వాడిని ఒంటరిగా పంపించే బదులు అల్లుడు గారిని రమ్మని చెప్పి ముగ్గురూ కలిసి మా ఆతిథ్యం స్వీకరించి ఇంటికి వెళ్ళొచ్చు కదమ్మా అన్నది. ఆయన ఇప్పుడు బిజీగా ఉన్నారు. తీరికయ్యాక వస్తాడులేమ్మా అని చెప్పి బాబును పంపించింది. బాబు వెళ్ళిపోయాడు. అప్పటిదాకా వాడి నవ్వులు కేరింతలతో మురిసిపోయిన ఇల్లు మూగదైపోయింది. మిగతా కథ తరువాత భాగంలో. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే